వెల్కమ్ టు వేవ్స్ మీడియా. ప్రొద్దుటూరు టీబీ రోడ్డులోని రెవెన్యూ డిపార్ట్మెంట్కు సంబంధించిన భారత్ పెట్రోల్ బంకుని జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ ఆధ్వర్యంలో ఓపెనింగ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ మాట్లాడుతూ రాయలసీమలోని రెవెన్యూ డిపార్ట్మెంట్కు సంబంధించిన 3 పెట్రోల్ పంపులను ప్రారంభించడం జరిగిందని, అది కూడా మన కడప జిల్లాలలో ఈ బంక్ 3వ పెట్రోల్ బంకుగా దీన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని, ప్రజలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచి క్వాలిటీ పెట్రోల్, డీజిల్ను నాణ్యమైన రీతిలో అందించడానికి రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫున స్పెల్లింగ్ స్టేషన్కు ఏర్పాటు చేయడం జరిగిందని, ఇంకా ఎలక్ట్రిక్ స్టేషన్ను కూడా ఏర్పాటు చేయడానికి అన్ని విధాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నామని, ప్రజలు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ మీడియా సమావేశం ద్వారా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి, ఎంఆర్ఓ గంగయ్య మరియు బీపీసీఎల్ టెరిటరీ మేనేజర్ వేణుగోపాల్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ పెట్రోల్ బంక్ ని ఇనాగ్రేట్ చేయడం చాలా సంతోషకరం. ప్రొద్దుటూరు అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి నగరాన్ని అవసరాలకు దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క రెవెన్యూ డిపార్ట్మెంట్ సహకారంతో ఈ యొక్క బంకుని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కంప్లీట్ గా భారత్ పెట్రోల్ వారు ఆపరేట్ చేసే బంకు కాబట్టి క్వాలిటీ విషయంలో కానీ లేకపోతే క్వాంటిటీ విషయంలో కానీ అన్ని జాగ్రత్తలు తీసుకొని స్వచ్ఛమైనటువంటి పెట్రోల్ లేదా డీజిల్ని కన్జ్యూమర్స్కి ఇవ్వడానికి ఇక్కడ మంచి సదావకాశం. అలాగే ఇప్పుడు ఈవీ వెహికల్స్ కూడా చాలా ఫాస్ట్గా మనకి అందుబాటులోకి వస్తున్న సందర్భంలో ఇదే ప్రెమిసెస్లో ఈ ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ కూడా పెట్టడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. తద్వారా ప్రజలకి అన్ని రకాలైనటువంటి ఇంధన వసతులకి, అంటే డీజిల్ కానీ పెట్రోల్ కానీ, అలాగే ఇప్పుడు రాబోయే కాలంలో అత్యంత ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద వెహికల్స్ ఎలక్ట్రిసిటీ పైన నడవబోతున్నాయి కాబట్టి దానికి తగినటువంటి పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా లో భాగంగా ఇక్కడ కూడా ఇవి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారికి మా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. గండికోటలో అనుమతి లేకుండా కోర్టు రిసీవ్ చేశారు, మళ్ళీ ఇది కొనసాగిస్తున్నారు సార్. కనీసం వాళ్ళకు డ్రైవర్లకు లైసెన్స్ అది దృష్టికి వచ్చింది. అతను టెంపరీగా లీవ్లో ఉన్నప్పుడు అతను రన్ చేశారు. అతని మీద కేసు కూడా బుక్ చేయడం జరిగింది.